హలో ఫ్రెండ్స్, చామగడ్డలు తీయంగా ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చామగడ్డల తీగూర పులుపు లేకుండా. సరేనా? ఎలా చేయాలో మరి చూసేద్దామా? ఓకే, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేసేసాను. చాలా ఈజీ ఫ్రెండ్స్. చామదుంపలు అంటారు, చామగడ్డలు అంటారు ఫ్రెండ్స్. ఈ చామగడ్డల తీయంగా మన మష్రూమ్స్ కూర ఉన్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్. పుట్టకుక్కల కూర ఉన్నట్టు ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సరేనా? చూడండి మరి ఎలా చేస్తామో. ఓకే, చూడండి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు వేగాయి కదా, టమాటా వేస్తున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి ఫ్రెండ్స్, కొంచెం కొబ్బరి, పెద్దుల్లిపాయ వేసి మిక్సీ పట్టాను ఫ్రెండ్స్. మసాలా చాలా బాగుంటుంది. చాలు ఫ్రెండ్స్, కొంచెం చాలు, మరిగింత పడలేదు. పసుపు, ధనియాల పొడి, మిరప్పొడి, తీగూర కదా, కొంచెం చాలు ఫ్రెండ్స్. ఎక్కువ వేసుకోకూడదు మరి. సరేనా? కొంచెం సాల్ట్. చూడండి ఫ్రెండ్స్, మసాలా అంతా వేసాము కదా. ఇప్పుడు అదంతా బాగా ఒక 2-3 నిమిషాలు వేగాలన్నమాట. తర్వాత చామగడ్డలు వేసుకోండి. చామగడ్డలు వేసేస్తే ఇంకా రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్. కొంచెం నీళ్లు చాలు ఫ్రెండ్స్. చామగడ్డలో మరిగిన ఏం పడలేదు. ఒక 2 నిమిషాలు ఉడికించి సిమ్లో పెట్టేస్తే చాలు ఫ్రెండ్స్. సరేనా? ఓకే, అంతే ఫ్రెండ్స్. కూర చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో. చామగడ్డలు తీగూర పరాటా, చపాతీ, వేడి వేడి రైస్ అన్నిట్లో బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఫ్రెండ్స్. చామగడ్డల తీయంగా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగా కుదిరింది. ఇలా గుత్తంగా బాగా నీళ్లు లేకుండా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సరేనా? ఓకే, ఈ చామగడ్డలు తీయంగా మీకు కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సరేనా? ఓకే ఫ్రెండ్స్. ఓకే, బాయ్.